హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్పీక్ విత్ ఈజ్. ఇవాళ క్లాస్లో ఒక స్టోరీ చూడబోతున్నాం. అయితే చాలా రోజుల తర్వాత మళ్ళీ నాకు ఇలాంటి స్టోరీ కనబడింది. నేను చెప్పిన స్టోరీస్లో క్యామెల్ స్టోరీ కనుకుంటా. ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అట్ ద టైం మీకు ఆ స్టోరీ చెప్పడానికి. దానికి రీజన్ దాంట్లో చాలా వర్డ్స్ ఉన్నాయి ఖచ్చితంగా తెలుసుకోవాల్సినవి. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ అలాంటి స్టోరీ, ఐ మీన్ టు సే మళ్ళీ అన్ని వర్డ్స్ ఉన్నాయి ఈ స్టోరీలో కూడా తెలుసుకోవాల్సినవి. ఎన్ని ఎక్కువ వర్డ్స్ ఉంటే నేను మీకు చెప్పడానికి అంత ఎక్సైటెడ్గా ఉంటాను. ఎందుకంటే ఎన్ని ఎక్కువ వర్డ్స్ మీరు నేర్చుకుంటే ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు అంత కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇవాళ స్టోరీ ద లయన్ అండ్ ద మౌస్. నాకు తెలిసి మీలో చాలా మందికి ఈ స్టోరీ తెలిసే ఉంటుంది. యాజ్ యూజువల్ మనం నేర్చుకోబోతుంది స్టోరీ తెలుసుకోవడానికి కాదు కదా, కానీ ఇక్కడ మీకు స్టోరీ తెలిసిందైనా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే దీంట్లో చాలా మంచి వర్డ్స్ ఉన్నాయి మీరు తెలుసుకోవాల్సినవి. మరి క్విక్గా ఇవాళ స్టోరీ ఏంటో, ఈ స్టోరీ ద్వారా మీరు తెలుసుకోవాల్సిన వర్డ్స్ ఏంటో అనేది చూద్దామా? లెట్స్ బిగిన్ టుడేస్ క్లాస్. Once upon a time, a ferocious lion lived in a dense African jungle. The lion always took his afternoon nap under the shade of a big tree in the bushes. One day, a small playful mouse saw the lion and decided to investigate closer. Once upon a time, a ferocious lion lived in a dense African jungle. ఇక్కడ మనకి ఫస్ట్ సెంటెన్స్లోనే మీరు తెలుసుకోవాల్సిన వర్డ్స్ 3 ఉన్నాయి చూడండి. ఫస్ట్ వన్ ఫెరోషియస్. ఒకప్పుడు ఫెరోషియస్ లయన్, ఫెరోషియస్ అంటే చాలా క్రూరమైనది అంటాం కదా, దాన్ని ఎగ్జాక్ట్గా ఇంగ్లీష్లో అయితే ఫెరోషియస్ అంటాం. ఫెరోషియస్ లయన్ లివ్డ్ ఇన్ అ డెన్స్ ఆఫ్రికన్ జంగల్. డెన్స్ మనం దట్టమైన అడవులు అంటాం కదా, దట్టమైనవి అంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో డెన్స్ అంటాం. సో ఫెరోషియస్ అంటే క్రూరమైనది, దట్టమైనది అంటే డెన్స్. ఆఫ్రికన్ జంగల్ అయితే తెలుగులో అయితే జంగల్ని కానీ ఫారెస్ట్ని కానీ అడవి అనే అంటాం. కానీ ఇంగ్లీష్లో మనం జంగల్ అని వాడామంటే అది వేరు, ఫారెస్ట్ అంటే వేరు. ఆ డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫారెస్ట్ అనేది జంగల్తో పోల్చుకుంటే చాలా పెద్ద ఏరియా. కానీ చెట్లు ఉన్నప్పటికీ కూడా ఫారెస్ట్లో, అడవిలో చెట్లు ఉంటాయి, కానీ మనుషులు మనం వెళ్ళటానికి కన్వీనియంట్గానే ఉంటుంది. అడవిలో మనుషులు ఈజీగానే వెళ్ళొచ్చు, అంటే పాత్వే ఉంటుంది. అదే జంగల్ అయితే దట్టమైన అడవి అని చెప్పొచ్చు. ప్లాంట్స్ అన్నీ, మొక్కలన్నీ చాలా దట్టంగా పెరిగి అసలు పాత్వే అనేది ఉండదు అక్కడ మనం వెళ్ళటానికి, అలా ఉంటుంది. ఇన్ అ డెన్స్ ఆఫ్రికన్, ఇక్కడ చెప్పడానికి కూడా డెన్స్ అని చెప్తున్నాడు. డెన్స్ అంటే దట్టమైన ఆఫ్రికన్ అడవుల్లో ఉందంట ఆ ఫెరోషియస్, ఆ క్రూరమైన లయన్. ద లయన్ ఆల్వేస్ టుక్ హిస్ ఆఫ్టర్నూన్ నాప్ అండర్ ద షేడ్ ఆఫ్ అ బిగ్ ట్రీ ఇన్ ద బుషెస్. ద లయన్ ఆల్వేస్ టుక్ హిస్ ఆఫ్టర్నూన్ నాప్ అండర్ ద షేడ్ ఆఫ్ అ బిగ్ ట్రీ ఇన్ ద బుషెస్. ద లయన్ ఆల్వేస్ టుక్ హిస్, లయన్ ఎప్పుడు చూసిన, ఆల్వేస్ అంటే ఎప్పుడు, టుక్ హిస్ ఆఫ్టర్నూన్ నాప్. మీరు రెగ్యులర్గా నా క్లాసెస్ ఫాలో అవుతున్నట్టయితే కనుక మీకు నాప్ మీనింగ్ తెలిసి ఉండాలి. ఎందుకంటే నేను చెప్పిన ఫస్ట్ స్టోరీలో అనుకుంటా ఈ వర్డ్ వచ్చింది, నాప్ అనేది. ఇప్పుడు మధ్యాహ్నం కొంతమందికి అలవాటు ఉంటుంది కాసేపు పడుకోవడానికి, దాన్ని మనం స్లీప్ అనకూడదు. రాత్రిపూట నిద్రనే స్లీప్ అంటాం. మధ్యాహ్నం పూట, పగలపూట, మధ్యాహ్నం పూట ఇలా పడుకునేదాన్ని చిన్నపాటి ఒక 1 hour, half an hour ఇలా పడుకునేదాన్ని నాప్ అనాలి. ఓకే, నాప్. అండర్ షేడ్ ఆఫ్ అ బిగ్ ట్రీ, ఎక్కడ పడుకునేదంట? షేడ్ అంటే ఒక నీడన, ఒక పెద్ద చెట్టు నీడన పడుకునేదంట. ఇన్ ద బుషెస్ అంటే పొదల్లో. వన్ డే అ స్మాల్ ప్లేఫుల్ మౌస్ సా ద లయన్ అండ్ డిసైడెడ్ టు ఇన్వెస్టిగేట్ క్లోజర్. వన్ డే, ఒక రోజు, అ స్మాల్ ప్లేఫుల్ మౌస్, చిన్న ప్లేఫుల్. కొంతమంది చూడండి అన్ని విషయాలు సరదాగా తీసుకుంటారు, ఏది అంత సీరియస్గా తీసుకోరు, అలాంటి వాళ్ళని ప్లేఫుల్ అంటాం. ఈ మౌస్ కూడా అంతేనంట, ప్రతిదీ సరదాగా తీసుకొని ఏది సీరియస్గా తీసుకోదు. అలాంటి ఒక స్మాల్ ప్లేఫుల్ మౌస్ సా ద లయన్, లయన్ని చూసిందంట. అండ్ డిసైడెడ్ టు ఇన్వెస్టిగేట్ క్లోజర్, అండ్ ఏమని నిర్ణయించుకుంది? చూసి అండ్ ఇన్వెస్టిగేట్ క్లోజర్. ఇన్వెస్టిగేట్ అనే వర్డ్ మనం జనరల్గా దేనికి వాడతాం? దర్యాప్తు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ద పోలీస్ ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ద కేస్ అంటే పోలీస్ వాళ్ళు కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, అంటే దర్యాప్తు చేస్తున్నారు అని. అయితే ఇన్వెస్టిగేట్కి ఇంకొక మీనింగ్ కూడా వాడతాము. దాన్ని ఏంటంటే క్లోజ్గా ఎగ్జామిన్ చేయడం. అంటే ఈ కథలో మనం చూసుకుంటే ఏంటి, అది ఏం డిసైడ్ చేసుకుంది? ఇన్వెస్టిగేట్ క్లోజర్ అంటే అసలు ఎగ్జామిన్ చేద్దాం, పరీక్షగా చూద్దామని. కరెక్ట్గా అర్థం చెప్పాలంటే అలా పరీక్షగా చూడాలని నిర్ణయించుకుందంట. ఇన్వెస్టిగేట్ క్లోజర్. The mouse found the lion's mane enticing and jumped on his head to play in the lion's dense mane. This annoyed the lion and he woke up from his slumber. The mouse found the lion's mane enticing and jumped on his head to play in the lion's dense mane. Mouse found అంటే మౌస్ కి ఏం కనబడిందంట? లయన్స్ మెయిన్. సింహానికి జూలు ఉంటుంది కదా, దాన్ని ఇంగ్లీష్లో మెయిన్ అంటాం.
సింహం జూలు దానికి ఎలా కనబడిందంట? ఎంటైజింగ్ గా కనబడిందంట. ఏదైనా దాన్ని మనం ఎంటైజింగ్ అని అన్నామంటే అది చాలా అట్రాక్టివ్ గా ఉందని, అది టెంప్టింగ్ గా ఉందని అని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్స్ చూద్దాం, మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది ఏ సందర్భాల్లో మనం ఎంటైజింగ్ అని యూజ్ చేయొచ్చు అనేది. ఫస్ట్ వన్, దిస్ డిషెస్ అరోమా ఇస్ ఎంటైజింగ్ మీ అంటే ఈ వంటకం, దిస్ డిషెస్ అరోమా ఇస్ ఎంటైజింగ్ మీ అంటే ఈ వంట వాసన, అరోమా అంటే వాసన, మంచి వాసన, ఎంటైజింగ్ మీ అంటే నన్ను టెంప్ట్ చేస్తుంది, నాకు తినాలి అనిపిస్తుంది ఈ డిష్ వాసన అని అర్థం. దట్ కంపెనీ గేవ్ మీ అన్ ఎంటైజింగ్ జాబ్ ఆఫర్ అంటే ఆ కంపెనీ ఎంటైజింగ్ జాబ్ ఆఫర్ ఇచ్చింది. ఎటువంటి జాబ్ ఆఫర్ ఇచ్చిందంట? ఆ జాబ్ ఆఫర్ ఎలాంటిదంటే ఆ జాబ్ నేను చేసేయాలి, ఖచ్చితంగా ఆ జాబ్ నేను చేయాలి అన్నంత అట్రాక్టివ్గా అటువంటి జాబ్ ఆఫర్ ఒక కంపెనీ ఇచ్చింది. దిస్ annoyed the lion as he woke up from his slumber. అది హెడ్ మీదకి దూకింది కదా, దాని వల్ల లయన్ కి ఏమైంది? లయన్ అనాయ్, చిరాకు, కొంచెం కోపం లేదా అప్సెట్, వీటన్నిటిని అనాయ్ అంటాం. అయితే అనాయ్ గురించి నేను సపరేట్ షార్ట్ చేశాను, ఎగ్జాంపుల్స్ చెప్పాను దాంట్లో, అందుకనే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్స్ ఏం చెప్పట్లేదు. ఐఎమ్ కంటిన్యూయింగ్ ది స్టోరీ. మీరు ఒకవేళ అది మిస్ అయ్యి ఉంటే కనుక ఒకసారి చెక్ చేయండి. ఐ విల్ ప్రొవైడ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. He caught the mouse and roared at him for being a pest. The lion was about to crush the little mouse to death when the mouse began squeaking, pleading with the lion to spare his life. He caught అనేది verb, irregular verb. ఒకసారి దీన్ని irregular verb కాబట్టి ఒకసారి టెన్స్ ఫార్మ్స్ చూసేద్దామా? క్యాచ్ పట్టుకో, కాట్ పట్టుకున్నాను, పాస్ట్ పార్టిసిపల్ కూడా కాట్. He caught the mouse and roared, మౌస్ ని పట్టుకొని, and roared అంటే గర్జించిందంట. రోడ్ అంటే గర్జించడం. సింహం గర్జిస్తుంది కదా, దాన్ని రోడ్ అంటాం ఇంగ్లీష్ లో. రోడ్ అట్ హెమ్ అంటే తన మీద గర్జించింది. ఫర్ బీయింగ్ అ పెస్ట్ అంటే ఇప్పుడు చూడండి, పంటని నాశనం చేస్తాయి కదా చీడ పురుగులు అంటాం, వాటిని పెస్ట్ అంటాం. అంటే ఫర్ బీయింగ్ అ పెస్ట్ అనే దాంట్లో దాని అర్థం ఏంటిది? చీడ పురుగు అని కాదు, దాని మీనింగ్ ఏంటి? ఇది డిస్టర్బ్ చేసింది కదా, ఇప్పుడు పంటను నాశనం చేస్తాయి. అలాగే ఈ మౌస్ ఏం చేసింది? దాని స్లీప్ ని, దాని నాప్ ని డిస్టర్బ్ చేసింది కదా, అందుకనే ఫర్ బీయింగ్ అ పెస్ట్ అని చెప్పేసి అన్నారు అనమాట. అంటే దాని నిద్రని డిస్టర్బ్ చేసింది కాబట్టి దానికి కోపం వచ్చింది. రోడ్ అట్ హెమ్, గర్జించింది. ద లయన్ వాజ్ అబౌట్ టు క్రష్ ద లిటిల్ మౌస్ టు డెత్. ద లయన్ వాజ్ అబౌట్ టు క్రష్, అది చాలా చిన్నది కదా, లయన్ కి ఎంత చెప్పండి? లయన్ అబౌట్ టు క్రష్ అంటే వర్బ్ వచ్చేప్పటికి ఇది నన్ను నలిపేయడం అని అర్థం. Everyone should remember to crush the emptied mineral water bottle before throwing it to the bin. అంటే ప్రతి ఒక్కరు వాటర్ బాటిల్ ని ఖాళీ అయిపోయిన మినరల్ వాటర్ బాటిల్స్ మనం తీసుకుంటాం కదా, అవన్నీ డిస్పోజబుల్ వాటర్ బాటిల్స్. ఒకసారి మనం యూజ్ చేసిన తర్వాత మళ్ళీ యూజ్ చేయకూడదు. మనం క్రష్ చేయకుండా పడేస్తే ఏం చేస్తారంటే చాలా మంది ఆ బాటిల్సే పట్టేసి దాన్నే మళ్ళీ ఫ్రెష్ వాటర్ లా ఇచ్చేసి, ఎన్నోసార్లు మీరు న్యూస్ లో కూడా మీరు చూసి ఉండొచ్చు. కాబట్టి ఖచ్చితంగా మనం మినరల్ వాటర్ ఇలా డిస్పోజబుల్ బాటిల్స్ ఏది పడేసినప్పుడు కూడా వి షుడ్ మేక్ ష్యూర్ దట్ వి క్రష్ ద బాటిల్స్. ఈ సెంటెన్స్ లో మనం క్రష్ అనేది వర్బ్. అదే కొన్ని ఇంటర్వ్యూస్ లో మనం చూస్తాం చూడండి, సెలబ్రిటీస్ అడుగుతారు హూ ఇస్ యువర్ చైల్డ్హుడ్ క్రష్. క్రష్ అనేది ఏంటి? చైల్డ్హుడ్ క్రష్ అంటే అక్కడ క్రష్ అనేది ఏంటి? వర్బ్ కాదు, నౌన్. అంటే మీరు చిన్నప్పుడు ఇష్టపడిన వాళ్ళు ఎవరు, టెంపరీగా ఎవరైనా మీద ఉన్న ఇష్టాన్ని కూడా క్రష్ అని అంటాం. ఇక్కడ కంప్లీట్ నౌన్ అయితే చూడండి ఒక అర్థం వస్తుంది, కంప్లీట్ డిఫరెంట్ మీనింగ్. అదే వర్బ్ అయితే ఒక మీనింగ్ వస్తుంది. ద లిటిల్ మౌస్, చిన్న మౌస్ ని టు డెత్, వెన్ ద అంటే చంపేద్దాం దాన్ని అని అనుకుంది. వెన్ ద మౌస్ బిగాన్, కానీ ఆ మౌస్ ఏం చేసింది? బిగాన్ స్క్వీకింగ్, ప్లీడింగ్ విత్ ద లయన్ టు స్పేర్ హిస్ లైఫ్. అంటే ఏం చేద్దాం అనుకుందంట? దాన్ని ఇలా నలిపేద్దాం అనుకుందంట. మౌస్ బిగాన్ స్క్వీకింగ్, ప్లీడింగ్ విత్ ద లయన్ టు స్పేర్ హిస్ లైఫ్. ఇప్పుడు మౌస్ ఏం చేసింది? స్క్వీకింగ్ అంటే ఇప్పుడు మౌస్ లో ఎలా సౌండ్ చేస్తాయి, ఎలుకలు ఎలా సౌండ్ చేస్తాయి మీకు తెలుసు కదా, దాన్ని ఆ శబ్దాన్ని అలాంటి సౌండ్ చేసేదాన్ని స్క్వీకింగ్ అంట. ఎగ్జాంపుల్స్, ద డోర్ స్క్వీక్డ్ ఓపెన్. డోర్ స్క్వీక్డ్ ఓపెన్ అంటే కొన్నిసార్లు చూడండి డోర్స్ కొన్ని సౌండ్ వస్తాయి, అలాంటప్పుడు కూడా మనం స్క్వీక్డ్ అని యూజ్ చేయొచ్చు. అలాగే స్క్వీక్ అంటే ఇంకొక మీనింగ్ కూడా చెప్పొచ్చు. ఏంటంటే ఇప్పుడు కొంతమంది చూడండి ఎగ్జామ్ లో జస్ట్ పాస్ అవుతారు, అంటే ఫెయిల్ అవుతారు అనుకునే వాళ్ళు జస్ట్ పాస్ అవుతారు. జస్ట్ వాళ్ళకి 1 మార్క్ తోనో హాఫ్ మార్క్ తోనో పాస్ అవుతారు. లేదా కాంపిటీషన్స్ లో చూడండి జస్ట్ గెలుస్తారు, మేనేజ్ టు విన్, ఎలాగోలాగా గెలిచాడు ఫైనల్ గా అని అంటాం కదా, అలాంటి సందర్భాల్లో కూడా మనం స్క్వీక్ అని యూజ్ చేస్తాం. అయితే ఈ స్క్వీక్ అనేది కూడా వర్బ్. దీన్ని యూజ్ చేసినప్పుడు మనం ఖచ్చితంగా ఇలా సెంటెన్సెస్ లో వాడేటప్పుడు ఖచ్చితంగా స్క్వీక్ తర్వాత అది యాడ్వర్బ్ గానీ ప్రిపోజిషన్ గానీ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. హీ స్క్వీక్డ్ త్రూ ద ఎగ్జామ్. ఈ స్క్వీక్డ్ అంటే చాలా కష్టంగా పాస్ అయ్యాడు. ఈ స్క్వీక్ త్రూ ద ఎగ్జామ్ అని నేను ఎవరికైనా అన్నాను అనుకోండి, అంటే చాలా కష్టంగా పాస్ అయ్యాడని.
ఒక మార్క్తోనో చాలా చిన్న తేడాలో పాస్ అయ్యాడు అని. He told the lion that if he spares his life, the mouse will help him in return someday. ఏం చెప్పింది లయన్ కి? తను లైఫ్ కనుక, తన ప్రాణాన్ని కనుక విడిచిపెడితే ద మౌస్ విల్ హెల్ప్ హిమ్ ఇన్ రిటర్న్ సమ్ డే, ఆ ఎలుక ఏదో ఒక రోజున లయన్ కి హెల్ప్ చేస్తాను అని చెప్పిందంట. ఏదో ఒక రోజు విల్ రిటర్న్ సమ్ డే, విల్ హెల్ప్ హిమ్ ఇన్ రిటర్న్, తిరిగి నేను హెల్ప్ చేస్తానని చెప్పింది. స్పేర్ హిజ్ లైఫ్ అంటే నా ప్రాణాలని వదిలేసి. The lion was amused at the mouse's words and decided to spare his life. The lion was amused. Amused అంటే ఏదైనా ఎవరైనా చెప్పిన దానికి సరదాగా అనిపించడమో, ఫన్నీగా అనిపించడం, అలా అనిపిస్తే అమ్యూజ్డ్ అని అంటాం. ద లయన్ వాజ్ అమ్యూజ్డ్. మరి ర్యాట్, నేను నిన్ను కాపాడుతాను, నువ్వు నన్ను స్పేర్ చేస్తే, ఇఫ్ యు లీవ్ మీ, నా ప్రాణాలను విడిచిపెడితే నేను ఏదో ఒక రోజు నిన్ను కాపాడుతాను అని ఒక ర్యాట్ లయన్ తో చెప్తే, మరి లయన్ కి కామెడీగానే ఉంటుంది కదా అది. లయన్ వాజ్ అమ్యూజ్డ్. దానికి ఏం చెప్తుంది? దానికి ఫన్నీగా ఉంది కాబట్టి దాన్ని ఏం చెప్పారు? లయన్ వాజ్ అమ్యూజ్డ్. అట్ ద మౌస్ వర్డ్స్, మౌస్ చెప్పిన వర్డ్స్ కి లయన్ వాజ్ అమ్యూజ్డ్. లయన్ కి సరదాగా అనిపించింది మౌస్ చెప్పిన వర్డ్స్. కానీ అండ్ డిసైడెడ్ టు స్పేర్ హిజ్ లైఫ్, కానీ స్పేర్, తన లైఫ్ ని వదిలేద్దాం, సరే తను చెప్పింది కదా, ఫన్నీగా అనిపించినా సరే తన ప్రాణాలను విడిచిపెడదామని డిసైడ్ చేసుకుంది. One day when the lion was strolling through the jungle, he got caught in a hunter's net. The lion frantically tried to tear the net apart or bite through it. One day when the lion was strolling through the jungle, he got caught in a hunter's net. ఒక రోజు lion was strolling. Stroll అంటే ఏం చెప్పొచ్చు అంటే to walk in a slow relaxed manner, especially for pleasure. అంటే రిలాక్స్డ్ గా, కొన్నిసార్లు చూడండి మనం జస్ట్ ఊరికి అలా తిరుగుతాం, టైం పాస్ చేయడానికో, ప్లెజర్ కో, ఊరికి సరదాగా అలా తిరుగుతాం కదా, దాన్ని స్ట్రాల్ అంటాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామా? వి వుడ్ లైక్ టు స్ట్రాల్ అలాంగ్ ద బీచ్ ఆఫ్టర్ డిన్నర్. అంటే మేము డిన్నర్ చేసిన తర్వాత స్ట్రాల్ చేయడానికి ఇష్టపడతాం, అంటే సరదాగా అలా బీచ్ లో తిరగడానికి ఇష్టపడతాం. నెక్స్ట్ వన్, ఐ డోంట్ ప్రిఫర్ టు స్ట్రాల్ అలోన్. అంటే నేను ఒంటరిగా అలా ప్లెజర్ గా తిరగడానికి ఇష్టపడను అని అర్థం. స్ట్రాలింగ్ త్రూ ద జంగల్, హీ గాట్ కాట్ ఇన్ అ హంటర్స్ నెట్. అప్పుడు ఒక వేటగాడి వలలో అది చిక్కుకుందంట. ద లయన్ ఫ్రాంటికలీ ట్రైడ్ టు టేర్ ద నెట్. లయన్ ఏం చేసింది? ఫ్రాంటికలీ అంటే ఏంటి? విల్ కంటిన్యూ దిస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఇవాళ చాలా వర్డ్స్ చూసాం కదా, కాబట్టి మిగతాది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఆల్రెడీ మరి ఒకసారి క్విక్ గా రివైజ్ చేసేద్దాం ఆ వర్డ్స్ అన్ని. ఫెరోషియస్, ఫెరోషియస్ అంటే క్రూరమైన, డెన్స్ దట్టమైన. జంగల్, జంగల్ అంటే దట్టమైన అడవి. నాప్, నాప్ అంటే చిన్నపాటి నిద్ర, పగటి పూట గాని మధ్యాహ్నం పూట గాని చిన్నపాటి నిద్ర, 1 గంట 1/2 గంట నిద్రపోవడాన్ని. ప్లేఫుల్ అంటే అన్ని సరదాగా తీసుకోవడం, ఏది సీరియస్ గా తీసుకోకపోవడం. ఇన్వెస్టిగేట్, ఇన్వెస్టిగేట్ అంటే దర్యాప్తు అని చెప్పొచ్చు, లేదంటే తీక్షణంగా పరీక్షించడం. మెయిన్, లయన్స్ మెయిన్ అంటే లయన్ కి ఉన్న జూలు. ఎంటైజింగ్, ఎంటైజింగ్ అంటే చాలా ఆకర్షణీయంగా ఉందని. అనాయిడ్, అనాయిడ్ అంటే కొంచెం కోపం లేదా చిరాకు లేదా అప్సెట్. స్లంబర్, స్లంబర్ అంటే ఆల్మోస్ట్ తెలివేసే ఉండడాన్ని, ఆల్మోస్ట్ మెలకుగానే ఉండడాన్ని స్లంబర్ అంటాం. అంటే డీప్ స్లీప్ అసలు కాదు, ఆల్మోస్ట్ మెలకుగానే ఉండడం. రోడ్, రోడ్ అంటే గర్జించడం. పెస్ట్, పెస్ట్ అంటే చీడ పురుగు. క్రష్, క్రష్ అంటే నలపడం. స్క్వీకింగ్, స్క్వీకింగ్ అంటే చిన్న చిన్న సౌండ్స్ చేసేది, ఎలుకలు చేస్తాయి కదా సౌండ్, అవి చేసే సౌండ్ ని స్క్వీక్ అంటారు. అలా కాకుండా కొన్నిసార్లు డోర్లు కిరుకిరుమని శబ్దం వస్తుంది కదా, దాన్ని కూడా స్క్వీక్ అని మనం యూజ్ చేయొచ్చు. ప్లీడింగ్, ప్లీడింగ్ అంటే బ్రతిమలాడడం. అమ్యూజ్డ్, అమ్యూజ్డ్ అంటే దానికి ఎంటర్టైన్ అవ్వడం, అంటే అమ్యూజ్డ్ అంటే సరదాగా అనిపించడం, ఎంటర్టైన్ అవ్వడం. స్ట్రాలింగ్, స్ట్రాలింగ్ అంటే సరదాగా ఊరికినే తిరగడం, ప్లెజర్ కోసం తిరగడం. అలాగే మరి ఇవాళ వర్డ్స్ రేపటికి తరోగా ఉండండి. మరి రేపటి క్లాస్ లో మిగతా స్టోరీ కంటిన్యూ చేద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, థ్యాంక్ యూ, బై బై.